డిగ్రీతో అసిస్టెంట్ కమాండెంట్ ఓకే సాయుధ బలగాలలో మంచి పోస్టులు పడ్డాయి. ఎస్ఐపిసి వాళ్ళకి అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే మీకు ఇప్పుడున్న నోటిఫికేషన్లు వచ్చేటప్పుడు కొంచెం టైం పడుతుంది. ఆ టైంలో ఎవరైతే 20 నుంచి 25 ఏళ్ళ మధ్యలో ఉన్నారో వాళ్ళకి ఇది ఎలిజిబుల్ అనమాట. దయచేసి న్యూస్ చూడండి. 357 పోస్టులు ఉన్నాయి. బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీపీబీ, ఎస్ఎస్బి ఏదైనా డిగ్రీ ఓకే. ఆగస్టు 1, 2025 నాటికి 20 నుంచి 25 ఏళ్ళ మధ్య ఉండాలి ఓకే. ఏజ్ పర్మిట్ అవన్నీ ఉన్నాయి చూసుకోండి. నెక్స్ట్ సిలబస్లోకి వెళ్తే పరీక్ష ఎలా ఉంటుందని చెప్పేసి రెండు పేపర్లు. పేపర్ 1 250 మార్క్స్, వ్యవధి 2 hours. నెక్స్ట్ జనరల్ ఎబిలిటీ, ఇంటెలిజెన్స్ 125 మార్క్స్ ఉంటాయి. ప్రతి ప్రశ్నకి 2 మార్కులు. సో తప్పుగా గుర్తించిన ప్రతి జవాబు 1/3 మార్క్స్ పోతుంది. డిస్క్రిప్టివ్ ఉంటుంది పేపర్ 2. అందులో నీకు జనరల్ స్టడీస్ మీరు చదివినది మొత్తం ఎస్ఏ రూపంలో, కాంప్రహెన్షన్ రూపంలో వస్తాయి. సో పేపర్ 1లో అర్హత సాధిస్తేనే పేపర్ 2 మూల్యాంకనం చేస్తారు. పేపర్ 2లో కనీసం 20% మార్క్స్ అంటే 50 మార్కులు రావాల్సి వస్తుంది. ఇలా అర్హుల జాబితా తీసుకొని తర్వాత ఫిజికల్ టెస్టులు ఉంటాయి. దానికి సంబంధించినటువంటి 165 సెంటీమీటర్ ఎత్తు అవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసుకోండి. దయచేసి వీడియో ఇట్లా పాస్ చేసి మొత్తం చదువుకోండి, అట్లేం లేదు. సో తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో వచ్చేసి ఫిజికల్ టెస్ట్లో అర్హత సాధించిన వారికి మెడికల్ టెస్ట్లు ఉంటాయి. సో సేమ్ మీకు పోలీస్ కానిస్టేబుల్ ప్యాటర్న్ ఉంటుంది, కాకపోతే కొంచెం డిఫరెంట్ ఉంటుంది సెంట్రల్ కాబట్టి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, చాలా మంచి జాబ్ యాక్చువల్లీ. 56,000 జీవితం ఓకే. 56,000 లెవెల్ 10. డిఏ హెచ్ఆర్ఏ అలవెన్స్లో మొదటి నెల నుంచే 1,00,000 కంటే ఎక్కువ జీతం ఎత్తవచ్చు అంట. చాలా మంచి జాబ్ యాక్చువల్లీ. బేసిక్ పేనే మీకు 56,000 అంటే అర్థం చేసుకోండి. 25 ఏళ్లలోపు వయసున్న గ్రాడ్యుయేట్లు అంతా పోటీ పడవచ్చు. మహిళలకు అవకాశం ఉంటుంది ఓకే. అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు ఓకే. మీకు స్టేట్లో పోలీస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి వర్గీకరణ అయినా అవన్నీ ఆ లోపల ఇలాంటివి మీరు రాసుకున్నట్లయితే మీకు సబ్జెక్ట్ రివిజన్ అవుతుంది, నాలెడ్జ్ వస్తుంది. నెక్స్ట్ అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి మీ చేతిలో. సో నెక్స్ట్ మీకు ఎప్పుడు జాబ్ పడ్డా మీకు కొట్టే అవకాశం ఉంటుంది. సో దయచేసి నా పర్సనల్ అభిప్రాయం ఇది, మీరు సజెషన్గా తీసుకుంటే తీసుకోండి, లేదంటే లేదు. కానీ ఇలాంటి ఎగ్జామ్లు రాస్తే మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది మీ ప్రిపరేషన్కి.